తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొంత 6 ఎకరాల స్థలంపై ఇరు శాఖల తో నోటీసులు ఇచ్చుకొని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివాదానికి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అదే ఈ స్థలం అని చెప్పుకోవచ్చు. ఇది అటవీ శాఖకు సంబంధించిన స్థలం అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు తెలుపుతుంటే, మరోవైపు ఇది దేవాదాయ శాఖకు సంబంధించిందని చెప్పేసి ఈ కొండగట్టు దేవస్థానం యొక్క ఈవో శ్రీకాంతరావు ఇది దేవాలయ శాఖకు సంబంధించిన స్థలం అని చెప్పేసి ఆయన తెలుపుతున్నారు. అసలు ఈ ఇద్దరు శాఖల సమన్వయం లోపమా, లేకపోతే ఇది వాస్తవానికి అటవీ శాఖకు చెందిందా, లేదా ఎండోమెంట్ శాఖకు చెందిందా అనేది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఇక్కడ కొండగట్టు వద్ద ఉన్న కొండగట్టు ఈవో శ్రీకాంతరావును కలిసి ఈ స్థల వివాదం ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానంలో 6 ఎకరాల స్థలంపై 2 శాఖల వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఓవైపు ఎండోమెంట్ డిపార్ట్మెంటు తమ స్థలం ఈ 6 ఎకరాలు అని చెప్పంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్థలం అటవీ శాఖకు చెందిందని చెప్పేసి ఇరు వర్గాల ఈ శాఖల ఆధ్వర్యంలో వివాదం చోటు చేసుకొని పరస్పరం ఒకరికొకరు నోటీసులు ఇచ్చుకున్న వైనం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దీనిపై మనకు స్పందించేందుకు కొండగట్టు దేవస్థానం ఈవో శ్రీకాంతరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు కొండగట్టు దేవస్థానంకు ఎంత స్థలం ఉంది? ఆ స్థలం ఇప్పుడు ఎట్లా ఉంది? మీ ఆధీనంలో ఉందా, ఏదైనా కబ్జాలా ఉందా? కొండగట్టు దేవస్థానానికి మొత్తంగా అన్ని ఊర్లలో కలిపి ఈ చుట్టుపక్కల దేవస్థానం చుట్టుపక్కల ఉన్న మొత్తం భూములు కలుపుకొని 651 ఎకరం పైచిలుకు ఉంది మా దగ్గర. దాంట్లో కొండగట్టు అనేది గుట్ట ప్రాంతం, దీన్ని ఆనుకున్న ఏదైతే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఏదైతే మీరు అందరు చెప్తున్న వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో అది మా ఆధీనంలో ఉన్న భూమి ఇప్పటికి కూడా. అది మేము జాతరలకి వాటికి అన్నిటికీ మేము ఉపయోగించుకుంటున్నాం. ఇంతకుముందు కూడా వారు ఏదో అర్బన్ పార్క్ డెవలప్మెంట్ చేసే క్రమంలో వాళ్ళు ఈ భూమిలోకి స్ట్రక్చర్స్ డెవలప్ చేయడానికి వచ్చిన క్రమంలో అప్పటి ఈవో ఆబ్జెక్షన్ చెప్పడంతో అది వెనుక గుట్ట పైన కట్టుకోవడానికి ఇప్పుడు స్ట్రక్చర్ కూడా చూడొచ్చు, ఆ గుట్ట పైనే కట్టుకున్నారు. అంటే దానిలో క్లియర్గా మాకు అవగాహన వచ్చేది ఏంటంటే అది మా ఆధీనంలోనే ఉంది, అది మా భూమి అనే విషయం. 1 సంవత్సరం క్రితం అటవీ శాఖ ఒక నోటీస్ అప్పటి ఈఓ గారికి ఒకటి నోటీస్ పంపడం జరిగింది. అది పంపించిన క్రమంలో ఆయన ఏమన్నాడంటే, ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే మీకు ఆల్టర్నేటివ్ ఉన్న ల్యాండ్ కూడా మీకు ఇస్తాము, ఈ భూమి ఎంక్రోచ్మెంట్ అయినంత సమానంగా సర్వే చేసుకుందాం అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. దానికి నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 7వ నెలలో ఒక రిమైండర్ పంపించడం జరిగింది. మీ ఈఓ గారు ఇంతకుముందు ఇట్లా లెటర్ పెట్టారు, మీరు కూడా ఒకటి పెడితే మేము ఇనిషియేషన్ చేస్తాము అని అంటే నేను లెటర్ రాశాను. రాసిన తర్వాత ఈ విషయం అంతా తెలిసింది, ఇట్లా జరిగింది, ఈఓ అడ్డుకున్నాడు, ఇదంతా మన భూమి ఆధారంలో ఉంది, చిన్న జయంతి పెద్ద జయంతి సమయంలో ఇవంతా మనం ఉపయోగించుకుంటాం, మన భక్తుల పార్కింగ్ కానీ ఇవన్నీ ఉంటాయనే విషయం రాగానే, అరే ఇది ఇట్లా కాదు కదా, మన సమస్యను మొత్తం పరిష్కరించాలి, మీ వాళ్ళ కోఆర్డినేట్స్ పట్టుకొని వచ్చి ఇది భూమి మాది అంటే కాదు కదండి, ఏడిఎస్ఎల్ఆర్కి మనము లెటర్ పెట్టండి, సరిహద్దులు నిర్ణయించుకొని భూమి సమస్యను తేల్చుకుందాం అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ క్రమంలో కూడా వాళ్ళు మరి ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొని రావాలి, వాళ్ళకి సంబంధించిన భూమి నోటిఫై ఉంటుంది, సెంట్రల్ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది, ఈ భూములకి ఇక్కడ దాకా ఉంటుందని. ఆ భూములని ఆ నోటిఫికేషన్ తీసుకొని రమ్మంటే వాళ్ళు రావడం లేదు. అది వస్తే మేము సర్వేకి ముందటికి వస్తామనే విషయాన్ని కూడా సర్వేకి 28వ తారీఖు 11వ నెల రోజు వచ్చిన క్రమంలో మేము చెప్పాము, మాకు సంబంధించిన హక్కు పత్రాలన్నీ మేము తీసుకొని వెళ్ళాం, వారు తీసుకొని రాకపోవడం వల్ల ఇది జరిగింది. అది విషయం. అంటే ఇప్పుడు మీరు టెంపుల్ డెవలప్మెంట్ కొరకు ఫారెస్ట్ అధికారులని ఏదైనా స్థలం అడిగారా, లేకపోతే ఇప్పుడున్న ఈ వివాద స్థలంలో అసలు ఫారెస్ట్కు ఏమన్నా ఉంటుందా, ఉండదా? అదే విషయం అండి, వాళ్ళు వివాదాస్పదం చేస్తున్నారు కదా, దానికి హద్దులు అంటే మా భూమి వాళ్ళ భూమి ఆనుకొని ఉన్నాయి, వాళ్ళది అని అంటున్నారు, మా ఆధీనంలో ఉంది, అదంతా మా ఆధీనంలో ఉంది, దాన్ని సర్వే చేస్తే కదా తెలిసేది ఎవరి హద్దులు ఎక్కడి వరకు అనేది. వారేదో కోఆర్డినేట్స్ పట్టుకొని వచ్చి ఈ భూమి అంతా నాదే అంటే, ఇప్పుడు హరితాది కూడా వాళ్ళదే అని అంటున్నారు, మరి ప్రభుత్వం అలాట్ చేసిన భూమి కదండి, దాన్ని కూడా వాళ్ళు మా భూమి అంటున్నారంటే హద్దుల
నిర్ణయం అనేది ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళతో చేస్తేనే తెలుస్తుంది మనకి ఈ విషయం. ఇరు శాఖల జాయింట్ సర్వే చేసిన సమయంలోనే ఈ యొక్క స్థల వివాదం అనేది సద్దుమణుగుతుందని చెప్పేసి ఈవో చెప్తున్నారు. అదేవిధంగా కాస్త అది అటవీ శాఖ స్థలం అయినా కాకున్నా కానీ ఇటీవల కొన్ని నెలల క్రితం అక్కడ ఒక పర్యాటకుల కోసం అని చెప్పేసి నిర్మాణం చేపట్టారు. దాన్ని సెట్ బ్యాక్ చేసుకొని నిర్మాణం చేశారు కాబట్టి అది దేవాదాయ స్థలం కాబట్టే వాళ్ళు సెట్ బ్యాక్ చేసుకున్నారని చెప్పేసి తెలుపుతున్నారు. ఏది ఏమైనా కానీ వెంటనే ఇరు శాఖల అధికారులు ఒక ఒప్పందానికి వచ్చేసి ఈ విషయాన్ని సద్వినియోగంగా చూడాలని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్నారు. కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానమైన కొండగట్టు పైన ఒక 6 ఎకరాల స్థలం అనేది ఇరు శాఖల మధ్య వివాదం చోటు చేసుకొని 2 శాఖలు నోటీసులు జారీ చేసుకున్న వైనం మనందరికి తెలిసిందే. ఇటు అటవీ శాఖ, మరోవైపు దేవాదాయ శాఖ ఇరు వర్గాలకు అధికారులు నోటీసులు జారీ చేసుకున్నారు. కాకపోతే ఆ స్థల వివాదం అసలు ఎందుకు ఈ ఇద్దరి మధ్యలో ఆ వివాదం చోటు చేసుకుంది, అసలు ఆ స్థలం ఎవరిది అనే విషయం తెలుసుకునేందుకు మనం జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎండోమెంట్ శాఖకు ఆ స్థలం మీదని చెప్పేసి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, అసలు ఆ స్థలం ఎవరిది అని అనుకుంటున్నారు? జూలై మాసంలో కొండగట్టు టెంపుల్ యొక్క ఈవో గారు మా ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ పార్కింగ్ కొరకు మాకు ప్లేస్ సరిపోతుంది, పార్కింగ్ ఇంకా ఇతరత్ర అవసరాల కొరకు ఒక 4 ఎకరాల ల్యాండ్ మాకు అలాట్మెంట్ ఇవ్వండి, దానికి ఆల్టర్నేట్గా మేము మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పి ఒక అప్లికేషన్ ఇచ్చారు. నేను వారికి ఏం చెప్పామంటే, ఈ ల్యాండ్ తీసుకోవడం ఇవ్వడం అనేది నా పరిధిలో లేదు. ఒకసారి ఫారెస్ట్ ల్యాండ్ కింద డిక్లేర్ అయితే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీరు పర్వేజ్ 2.0 పోర్టల్ అప్లై చేసుకోండి. నోడల్ ఆఫీసర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నోడల్ ఆఫీసర్ దగ్గర వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. అది పిసిసిఎఫ్ ఆఫీస్లో ఉంటారు హైదరాబాద్లో, అరణ్య భవన్లో. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు ఏ ల్యాండ్ అయితే అడుగుతున్నారో, మీకు కావాలని అడుగుతుంది, దాన్ని సర్వే చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ మీరు మాకు ఏదైతే ఇస్తా అంటున్నారో దానికి కాంపెన్సేటరీగా ఆ ల్యాండ్ను కూడా సర్వే చేయించి అక్కడ పర్వేష్ పోర్టల్ అప్లై చేసుకుంటే అది డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అలాట్మెంట్ అవుతుంది అని చెప్పాము. బై ఏమన్నా అంటే, అప్పుడు ఈ 4 ఎకరాలు ఎక్కడైతే అడుగుతుందో దాని సర్వేకి వెళ్ళినప్పుడు దాని పక్కనటువంటి 6 ఎకరాలు కూడా వీళ్ళు ఆధీనంలో ఉంది, మా ఫారెస్ట్ ల్యాండ్ అనేది తెలిసిన తర్వాత మేము అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 ఎకరాలతో పాటు 6 ఎకరాలు కలిపి 10 ఎకరాలకు మీరు అప్లై చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం 2 సాల్వ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈవో గారు లేదు మాకు మీరు ఏదైతే వాచ్ టవరు, గజబో ఏవైతే అర్బన్ పార్క్ డెవలప్మెంట్ కొరకు కట్టినరో అది కూడా మాదే అని చెప్పి మీరు ఒకసారి ఏడిఎస్ఎల్ఆర్తోనే జాయింట్ ఇన్స్పెక్షన్ చేయిద్దామని చెప్పడం జరిగింది. సరే పర్వాలేదు, అట్లా మా రికార్డు ప్రకారం అయితే అది మా ఫారెస్ట్ ల్యాండ్. సెక్షన్ 18లో ఫైనల్ నోటిఫికేషన్ అయింది. అది ఇప్పుడు నిజాం పీరియడ్లో ఫైనల్ నోటిఫికేషన్ రిజర్వ్ ఫారెస్ట్ కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ కింద నోటిఫై అయిందని చెప్పాము. ఎనీహో ఇట్లాంటి ఇష్యూ వచ్చింది కాబట్టి ఏడీ గారికి నేనే ఒక లెటర్ రాశాను. జాయింట్ ఇన్స్పెక్షన్ ఒక రోజు పెట్టి ఇది ఫారెస్ట్ది, రెవెన్యూది, టెంపుల్ ల్యాండ్ ఫైనల్ చేయమని చెప్పి ఒకసారి వచ్చారు. ఏడీ గారు వచ్చినారు, మా స్టాఫ్ పోయినారు, రెవెన్యూలు వచ్చిండ్రు. కానీ దాన్ని ఒకసారి ఇన్స్పెక్షన్తో ఫైనల్ చేయలేకపోయారు. ఇంకొకసారి ఇప్పుడు ఈ నెక్స్ట్ 1 వీక్లో ఇన్స్పెక్షన్ చేసినట్టయితే ఫైనల్ అవుతుంది, తేలుతుంది. ఎవరి ల్యాండ్ ఎక్కడి వరకు హద్దులు ఉన్నాయన్నది కూడా ఏడీ గారు డిసైడ్ చేస్తే దాని ప్రకారం ప్రొసీడ్. అంటే ఇప్పుడున్న ఈ మీరు 10 ఎకరాల స్థలం దేవాదాయ శాఖ వాళ్ళు వాడుకుంటున్నారు అంటున్నారు. ఇదే 6 ఎకరాలతో పాటు మిగతా అన్ని కలిపి వాడుతున్నారు అన్నారు. ఇవి కాక అడుగుతున్నారు. ఇంకా ఇవి కాక ఏవైనా ఇంకా అటవీ శాఖకు సంబంధించిన స్థలాలు ఎవరైనా కబ్జాలో ఉన్నారా? ఇంకా వీరు టెంపుల్ నుంచి కూడా వాడుకోవడం జరిగిందా? కేవలం ఈ స్థలమేనా మిగిలింది? ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ బయటనే ఉంది, ఫారెస్ట్ నుంచి బయట ఉంది, మా ఆర్ఎఫ్కు దగ్గరలో ఉంది. తర్వాత టెంపుల్ కానీ ఇతరత్ర వాళ్ళ బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా బయటనే ఉన్నాయి. కాకపోతే ఈ వాళ్ళు కొత్తగా 4 ఎకరాలు అడిగేసరికి 4 ఎకరాల పక్కన ఏదైతే కొంత ల్యాండ్ వాడుకుంటుండ్రో దాని మీద దృష్టి పడ్డది. దాన్ని కూడా అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. అది ఈ 6 ఎకరాలు కాకుండా వేరే ఎక్కడ కూడా వాళ్ళు ఏం వాడలేదు.
చెప్తారు. వాళ్ళ దగ్గరనే 300 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో మంచి టేక్ ఫారెస్ట్ కూడా ఉంది. దాంట్లోకెళ్ళే మాకు ఇస్తామన్నారు. ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఫారెస్ట్ లాగానే కనబడుతుంది. రెవెన్యూది, ఫారెస్ట్‌ది, ఎండోమెంట్‌ది అన్నీ కలిసే ఉన్నాయి. సో, వేరే ఏం ల్యాండ్ ఏం వాళ్ళేమి ఎంక్రోచ్‌మెంట్ చేయలేదు. ఎలాంటిది లేదు. సో మొత్తానికైతే 2 శాఖల సమన్వయంతోని జాయింట్ సర్వే చేసినట్లయితే ఈ సమస్య సద్దుమణుగుతుందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఈ దేవాదాయ శాఖ నుంచి అడుగుతున్న 4 ఎకరాల స్థలంకు ఎండోమెంట్ కూడా వేరే ప్రదేశంలో ఈ ఫారెస్ట్‌కు సంబంధించిన శాఖకు ఆ స్థలాన్ని అప్పగిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా గానీ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గానీ, ఇటు ఉన్నత అధికారులు ఎవరైనా గానీ దీని మీద సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.